ఈరోజు ఎపిసోడ్‌లో 'చరణ్ మహదేవ్, రుచిత నిహాని' ఇద్దరు క్యాండిడేట్స్ భలే అనిపించారబ్బా నాకు. పెర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీసిర్రు. అయినా 'చరణ్ మహదేవ్' టాప్ 15లో సెలెక్ట్ అయ్యి, 'రుచిత' ఎందుకు హోల్డ్‌లో పడింది? దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఈరోజు ఫస్ట్ కాంటెస్టెంట్‌గా వచ్చింది 'చరణ్ మహదేవ్'. ఈ అబ్బాయిని చూస్తే అతను చేసిన పెర్ఫార్మెన్స్‌కి అందరూ అలా చూస్తూ ఉండిపోవాల్సిందనిపించింది. ఎక్కడ తడబడకుండా, కొంచెం కూడా భయం లేకుండా భలే మాట్లాడాడసలు. అన్ని సీజన్స్ పర్ఫెక్ట్‌గా చూసి, దాని నుంచే తను నేర్చుకున్నా అని చెప్పిండు. అలానే అక్కడ ఉన్న నలుగురిని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అతనే ఇంటర్వ్యూ చేసి, అసలా ఇంకా రిమార్క్ అనేదే లేకుండా డైరెక్ట్ 3 గ్రీన్స్ తీసుకొని టాప్ 15లోకి వెళ్ళిపోయిండు. చేశాడు. తర్వాత వచ్చిన క్యాండిడేట్ బేబ్జా. ఈమె రావడంతోనే కొంచెం కన్‌ఫ్యూజ్ అయినట్టొచ్చింది. అంటే ఏం మాట్లాడుతున్నా ఏందనేది కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చి గూడా కన్‌ఫ్యూజ్ అయినట్టు నాకనిపించింది. కానీ జడ్జెస్‌ని ఇంప్రెస్ చేయలేకపోయింది. 3 రెడ్స్ ఇచ్చి డైరెక్ట్ పంపించేసింది. ఆ తర్వాత నెక్స్ట్ వశిష్ఠ, భరత్, రాక్సర్ రాజా, సత్య, నిఖిల్ వీళ్ళందరినీ స్క్రోల్ చేసుకుంటూ రెడ్స్ ఇచ్చి పంపించేసిర్రు. ఆ తర్వాత వచ్చింది అమన్ మసూద్. ఇతను చూడ్డానికి క్యూట్‌గా, ఇన్నోసెంట్‌గా కనిపిస్తున్నాడు గానీ, కనిపించే అంత ఇన్నోసెంట్ అయితే కాదని నాకనిపిస్తుంది. యాక్టింగ్ చేయమని ఇతనికి ఒక టాస్క్ ఇచ్చిర్రు. అయితే యాక్టింగ్ అయితే ఇరగదీశాడయ్యా. అసలు స్టార్ట్ చేసింది కూడా ఎమోషనల్ సెంటిమెంట్ కానించి స్టార్ట్ చేసి, మధ్యలో వేరియేషన్ చేంజ్ చేశాడు. అక్కడ మార్కులు కొట్టేసిండసలు. అసలా అంతసేపు ఉన్నది ఒకేసారి గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించింది. ఆ వేరియేషన్ చూడగానే. అక్కడ ఇంప్రెస్ అయ్యారు జడ్జెస్. కానీ డైరెక్ట్ పంపించలేక 2 గ్రీన్స్ ఇచ్చి హోల్డ్‌లో ఉంచి పక్కన పెట్టారు. మధ్యలో తనలో ఒక కామెడీ యాంగిల్‌ని కూడా తీశారు. ఒక టీ షర్ట్‌కి ఒక డ్రాయింగ్ గీసి పేపర్ మీద ఇన్ని హోల్స్ ఉన్నాయి ఈ టీ షర్ట్‌కి అని చెప్పారు. ఫ్రంట్‌లో హోల్ పెట్టి దీనికి 2 సైడ్స్ ఇవతల చేయబెడితే అవతల పోతదని హింట్ కూడా ఇచ్చారు. కానీ ఆయన తెలిసి ఆన్సర్ చేయలేకపోయిండా? లేకపోతే కావాలని కొద్దిగా కామెడీ కంటెంట్ రావడం కోసం అలా చేసిండో అర్థం కాలే గానీ, ఆన్సర్ అయితే చేయలేకపోయిండు. అతన్ని హోల్డ్‌లో ఉంచి తర్వాత మళ్ళా వేరే క్యాండిడేట్‌ని పిలిచిర్రు. సుమ. ఈమె చూడ్డానికి క్యూట్‌గా, అందంగా బావుంది. మాటలు కూడా చాలా బాగా మాట్లాడుతుంది. అయితే జడ్జెస్ అమన్‌కి, ఈమెకి కొంచెం ఏదో కనెక్షన్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు గానీ, మనోడు ఉపయోగించుకోలేకపోయిండు. దాన్ని మధ్యలోనే కట్ చేసిండు. అయితే వాళ్ళిద్దరికి కొంచెం డిబేట్ చేశారు. అంతా ఓకే. మంచిగా అనిపించింది. ఒక టాస్క్ ఇచ్చిర్రు ఈమెకి. ఒక ఆవు పేడలో కాయిన్స్ తీసి బౌల్‌లో ఎయమని. ఆమె కొంచెం ఏం లేకుండా ఫ్రీగానే మంచిగానే చేసింది. ఇక బిగ్ బాస్‌కెళ్ళాలంటే ఖచ్చితంగా ఏమైనా చేయడానికి డేర్‌గానే ఉండాలి కాబట్టి, తనను కూడా హోల్డ్‌లో పెట్టారు 2 గ్రీన్స్ ఇచ్చి. నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు? అక్షయ్ రాజ్. తనని తాను ప్రూవ్ చేసుకోలేకపోయాడని నాకనిపిస్తుంది. ఆయన అంతా మంచిగా పర్సనాలిటీ అయినా గానీ, ప్రొఫెషన్ అయినా గానీ, బయట ఫాలోయింగ్ అంతా బానే ఉంది. కానీ ఈ స్టేజ్‌ని ఉపయోగించుకోలేకపోయాడేమో అని నాకనిపించింది. తనేం చెప్పాడు? హ్మ్. తనకొక టాస్క్ ఇచ్చిర్రు. ఆ టాస్క్ మధ్యలో వీళ్ళు ఎవరన్నా గాని చెడగొడతానికి ప్రయత్నిస్తారు. కానీ అతను స్టాండ్ మీద నిలబడి, అతను చెప్పాలనుకున్నది చెప్పాలి, మాట్లాడాలి. వాళ్ళేదో డిస్టర్బ్ చేసిర్రని ఇతను సైలెంట్ అయిపోతే అది కరెక్ట్ కాదు గదా! సేమ్ అక్కడ అదే జరిగింది. వాళ్ళు మధ్యలో ఏదో ఒకటి చెప్తారబ్బా! ఆళ్ళేదన్నా రివర్స్ క్వెషన్ ఏస్తే సైలెంట్ అయిపోతుండు. అలా సైలెంట్ అయిపోతే కుదరదుగా బిగ్ బాస్‌లో. వాళ్ళెంతన్నా నీ స్టాండ్ మీద నువ్వు నిలబడి, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో అక్కడ మాట్లాడాలి. కానీ మనోడు ఫెయిల్ అయిపోయాడు. దానివల్ల మనం రిజెక్ట్ చేసేసారు డైరెక్ట్. నాకైతే అది ఫెయిరే అనిపించింది. అన్‌ఫెయిర్ ఏమి అనిపియలే. ఓకే. నెక్స్ట్ క్యాండిడేట్ గాయత్రి. తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చినట్టు నాకనిపించింది. ఏమడిగినా ఎంత చెప్పాలో అంతే చెప్పి, ఒకవేళ టాస్క్ ఇచ్చిర్రు ఆమెకి. అది ఎంతవరకు చేయాలో అంతవరకే చేసింది. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకుండా, అవకాశం వచ్చింది కదా అని ఏం చేయలే.
ఇంతవరకు చేస్తేనే కరెక్టు అనే కాలిక్యులేషన్‌తోనే చేసిందామె. నాకనిపిస్తుంది అట్లా. తనను కూడా 2 గ్రీన్స్, ఒక రెడ్ ఇచ్చి హోల్డ్‌లో ఉంచారు. నెక్స్ట్ మళ్ళా యాజ్ యూజువల్‌గా పోతురాజు, పూజిత, సాగరిక శెట్టి, చరణ్ కౌశల్, నెక్స్ట్ షర్మిత్ వీళ్ళందరినీ ఫాస్ట్‌గా స్క్రోల్ చేస్తూ వీళ్ళు మనకు సెట్ కారని రిజెక్ట్ చేసేసారు. ఓకే. నెక్స్ట్ క్యాండిడేట్ మళ్ళీ రుచిత నిహాని. ఈమె రావడంతోనే ఒక ఓల్డ్ గెటప్‌తో వచ్చి అసలు తెలంగాణ యాసలో అందరిని కవర్ చేస్తూ జడ్జెస్‌ని తన మనవరాల్ని ఎతుక్కుంటూ వచ్చినట్లు వచ్చి అసలు భలే మాట్లాడింది ఈమైతే. మళ్ళీ వెంటనే డ్యూయల్ రోల్‌లో ఒక 'బిగ్ బాస్ 10' లోగో జాకెట్ ఏసుకొని అసలు అది చూడంగానే శ్రీముఖి అయితే ఇంప్రెస్ నువ్వు సెలెక్ట్ అనేసింది. కానీ అది కావాల్సింది అది. 'బిగ్ బాస్‌లో' మనం స్టార్టింగ్ వీడియో ఎంత చేశామో, ఇక్కడ స్టేజ్ మీదకొచ్చినాక కూడా దానికి డబల్ మనం ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. అప్పుడేగా మనల్ని సెలెక్ట్ చేసేది. ఈమె పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకుందనిపించింది. కానీ ఆల్మోస్ట్ అభిజిత్ గారు తనకు కూడా గ్రీన్ ఇవ్వాలనే అనుకున్నట్టుంది. ఈమె అతి ఉత్సాహంతో, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో శ్రీముఖి గారు అడుగుతారు. ఓకే. నీకు ఆల్రెడీ 2 గ్రీన్స్ వచ్చినాయి. అభిజిత్ గారు ఏమి ఇస్తారని నువ్వు అనుకుంటున్నావు అంటే, ఖచ్చితంగా గ్రీనే ఇస్తారు అని మాట్లాడే విధానం అతనికి నచ్చలేదు. మన అభిజిత్ సార్ గురించి తెలుసుగా. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించినా గానీ ఆయనకి నచ్చదు. సో, రెడ్ ఇచ్చి తనను హోల్డ్‌లో పెట్టారని నేను అనుకుంటున్నా. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మరి మీకు రుచిత పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? తన డైరెక్ట్‌గా టాప్ 15కి వెళ్ళాలా? లేదా హోల్డ్‌లో ఉండడమే కరెక్టా? మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్